హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో మార్నింగ్ లేవగానే మొక్కలు ఫ్లవర్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అండ్ మంచి గుడ్ వైబ్స్ కూడా వస్తున్నాయి. సో ఎర్లీ మార్నింగ్ కాదు, మార్నింగే. సో నేను ఎర్లీ మార్నింగ్ లేవలేను ఎక్కువ, ఎందుకంటే ఏమైనా ఫెస్టివల్స్ ఉంటే లేస్తా, బట్ నార్మల్గా అయితే లెగలేను. 8:30కి అలా లేస్తా, బికాజ్ హయు పడుకోడు రాత్రి. నాకు తెలిసి ఒక నైట్ అంతా ఒక 3-4 అవర్సే కరెక్ట్గా పడుకొని ఉంటాను, ఎందుకంటే వాడు లేస్తూనే ఉంటాడు. అండ్ మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా అంతే, ఎందుకంటే అప్పుడు ప్రీతు చిన్నది, ఇప్పుడు హయు చిన్నోడు. సో ఇంకా ప్రీతుకి నేను లేచానంటే ఇంకా చాలు, ఇంకా రైలు పరిగెట్టినట్టు పరిగెట్టాలి నేను, ఎందుకంటే హయుకి స్నానం చేయించమని అత్తయ్యకి ఇస్తాను. వాడు స్నానం చేసే లోపు నేను ప్రీతుకి అంబలు తినిపించాలన్నమాట. సో దానికి తినిపించాక బ్రష్ చేయించాలి. సో వాడు స్నానం చేసేస్తే ప్రీతు స్నానం చేయిస్తుంది, ప్రీతుకి స్నానం చేస్తుంది అత్తయ్య. సో అందుకు సో ప్రీతు అయితే ఒక 2 days నుండి ఫుడ్ తిన్నని ఏడుస్తుంది. సో యాక్చువల్లీ ఏంటి అంటే నైటే నేను ఈరోజు అంబలు నానబెట్టాను నిన్న. సో మార్నింగ్ అది అంబలు తాగితే ఆకలి వేస్తుంది అని అందులో బాదం అది కూడా మిక్స్ చేశాను, బట్ తినలేదు. అమ్మ అయితే అది కక్కినా సరే కుక్కేసేది, బట్ నా దగ్గర అయితే ఈరోజు తినలేదు ఎక్కువ. సో అందుకే అత్తయ్య దగ్గర ఏమైనా తినగలదేమో అనుకొని అత్తయ్యకి ఇచ్చాను. సో అత్తయ్య దగ్గర కూడా తాగలేదు ఇంకా అది అంబలి. సో ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను ఏంటి అంటే నైట్ నానబెట్టుకుంటే ఇంకా మార్నింగే లేక మార్నింగే ఫ్రెష్ది పెట్టాలి అని. యాక్చువల్లీ నాకు కొన్ని డేస్లో వర్క్ స్టార్ట్ అయిపోతుంది. సో అందుకే నేను ప్రీతుకి హైని చూసుకొని వర్క్ చేసుకొని ప్రీతుకి ఫుడ్ తినిపించలేను కదా. సో అందుకే ఇంకా అత్తయ్యకి చెప్పాను 3 times కూడా దానికి ఫుడ్ తినిపించండి, అలవాటు చేసేసుకోండి ఇంకా అని, లేకపోతే ఏడుస్తుంది అనమాట. అది నా దగ్గర తప్పించి ఇంకెవరు తినిపించినా సరే ఏడుస్తుంది. యాక్చువల్లీ నాకు కూడా అంత కష్టమేం కాదు, ఒక 30 minutes కూర్చోవాలి, ఓపిక ఉండాలి, బట్ నేను ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నా బికాజ్ నాకు ఆపరేషన్ అయింది కదా. సో బ్యాక్ పెయిన్ అది బాగా వచ్చేస్తుంది, ఫీడింగ్ కూడా ఇస్తున్నాను కదా. సో నీరసం అయిపోతున్నాను చాలా. సో మేము అందుకే ఏం డిసైడ్ అయ్యామంటే పని మనిషిని పెట్టుకున్నాం అన్నమాట. సో ఆవిడే ఇంక ఇంట్లో అన్ని పనులు చేసేస్తారు, ఇంకా అత్తయ్యకి ఓన్లీ వంట పని ఉంటుంది. సో దట్ ఆవిడ ఇంకా ప్రీతుకు కూడా తినిపించుకోగలుగుతారు కదా. సో టైం ఉంటుంది, ఎందుకంటే ఓన్లీ వంట పని ఒక్కటే కాబట్టి. సో మాకు ఏవో డబ్బులు ఎక్కువైపోయి పని మనిషిని పెట్టుకోవట్లేదు అండి. సో నేను వర్క్ చేసుకొని హైని చూసుకొని ఇంకా ప్రీతుకి ఫీడ్ చేయాలి అంటే, తినిపించాలి అంటే అసలు అది అయ్యే పని కాదు. సో అత్తయ్య కూడా ఇంట్లో పనులు చూసుకొని ప్రీతుకి తినిపించాలంటే కష్టం కదా. సో అందుకే పని మనిషిని పెట్టుకున్నాం, సో దట్ ఆవిడ ఇంట్లో అన్ని పనులు చేసేసుకుంటారు. ఇంకా అత్తయ్య మాత్రం ఓన్లీ వంట అది చేసుకొని ప్రీతుకి చూసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి సో పని మనిషిని పెట్టుకున్నాము. ముందైతే మాకు పని మనిషిని పెట్టుకునే అవసరం రాలేదు, ఎందుకంటే నేను వర్క్ చేసుకుంటూ ప్రీతుని చూసుకునేదాన్ని. సో అంటే ప్రీతుకి తినిపించడం, స్నానం చేయించడం ఇంకా నా దగ్గరే ఉంచుకునేదాన్ని, అంటే పడుకోబెట్టడం కూడా నేనే పడుకోబెట్టుకునేదాన్ని. సో ఎందుకంటే అది చిన్నపిల్ల కదా, సో నా దగ్గరే పడుకోబెట్టుకునేదాన్ని. ఇప్పటికి కూడా అది నా దగ్గరనే పడుకుంటుంది, నేనుంటేనే పడుకుంటుంది. సో ఇంకా నేను ప్రీతిని మొత్తం నేను చూసుకునేదాన్ని కాబట్టి అత్తయ్యకి ఈజీగా ఉండేది ఇంట్లో పనులు చేసుకోవడానికి. సో నేను కూడా ఫ్రీ ఉన్నప్పుడు, ఖాళీ ఉన్నప్పుడల్లా ఏదో పని చేసుకుంటూనే ఉండేదాన్ని, ఇంకా క్లీనింగ్ కూడా అలా చేసుకుంటూనే ఉంటాను. సో బట్ ఇప్పుడైతే అలా అవ్వదు కదా, ఇంకా హయుని వర్క్ని చూసుకోవాలి కాబట్టి ఇంక ఈ డెసిషన్ అయితే తీసుకున్నాము. సో వాళ్ళ డాడీ దీనికోసం బుడగలు ఊదేది కొన్నారు, సో అది ఊదడంలో మా ఇద్దరం బిజీగా ఉన్నాము. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.